హిందూగానే పుట్టాలి, హిందూగానే జీవించాలి, హిందూగానే గర్వించాలి, హిందూగానే చనిపోవాలి. నా నినాదాలు ఇట్లా ఉండేవి. అట్లనే హిందూగా ఉన్నప్పుడే పెద్ద భక్తుడినేం కాదు, అన్ని త్రాగుబోతుని తిరిగిపోతుంది. అయితే ఇంత పచ్చిగా ఉంటుంది. నేను మొత్తం చెప్పేసి మీకు వెళ్ళిపోతాను, శ్రద్ధగా వినండి. నా జీవితంలో మొత్తం గాలికి పుట్టుబడబడిగా కొట్టకపోయింది. ఆ మూడు ఇప్పుడు ఎందుకు పనికి వస్తున్నాయి నాకు బాగా అర్థమైంది. ఇలాగ సువార్త అంటే ఏదో పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం రావడం లేదా ఒక రోజు 2 రోజులు కాదండి. పొద్దున 6 గంటలకి స్టార్ట్ అయితే ఎవరైతే కనపడతారో వాళ్ళందరికీ కూడా సువార్తను చెప్పుకుంటూ ఇప్పుడు మీకు ఏదైతే మాటలు చెప్పానో ప్రతి ఊరిలో ఆపుకుని నా దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ కారు పైన పెట్టి అట్లాగే ఎంత నా సాక్ష్యాన్ని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అయినా చేస్తున్నాను స్టిల్ ఈ రోజు కూడా ఏడ్చుకుంటాను. చాలా రోదన, చాలా వేదన, ఎవరికి చెప్పుకోలేము. ఇప్పుడు ఇక్కడికి దాదాపు 450 కిలోమీటర్లు వచ్చాము, మళ్ళీ 450 కిలోమీటర్లు వెళ్ళాలి. అయినా కూడా యేసునామంలో మన పాస్టర్ గారి దగ్గర 100 రూపాయలు కూడా తీసుకోను. నా క్యారెక్టర్ అలాంటిది. నాకు దేవుడు చెప్పిన పని నేను చేస్తాను.